పట్టణానికి కొద్దిగా దూరంగా ఉన్న మాధవరం గ్రామం కూడలిలో రమణ శ్రీ లక్ష్మీ వైద్యశాల అనే పేరుతో ఒక పెద్ద రంగుల బోర్డును ఏర్పాటు చేస్తాడు. వైద్యశాల గోడలకు ఆకర్షణీయమైన రంగులు పువ్వులతో అలంకరించి లోపల విలువైన వైద్య పరికరాలు పెద్దగా లేకపోయినా ఆడంబరంగా కనిపించడానికి రంగురంగుల మందుల సీసాలను ఏర్పాటు చేస్తాడు. ఆ వైద్యశాలను ప్రారంభించడానికి ఆ ఊరి పెద్దయిన సుబ్రహ్మణ్యం గారు అక్కడికొచ్చి ఉంటారు. వేదికపై సుబ్రహ్మణ్యం గారితో పాటు పక్కనే రమణ మెడలో పెద్ద స్టెథోస్కోప్, తెలుపు కోటు ధరించి అతి విశ్వాసంతో కూర్చొని ఉంటాడు. అది చూడ్డానికి గ్రామస్తులందరూ అక్కడ గుమిగూడి ఉంటారు. ఇంతలో ఆ జనాల నుంచి ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా రామయ్య, ఎంత పెద్ద డాక్టర్ వచ్చాడు మన ఊరికి. వైద్యశాల కూడా చూడ్డానికి చాలా పెద్దగా ఉంది. మన ఊరి డాక్టర్ కృష్ణ వైద్యశాల దీనికంటే చాలా చిన్నది కాదు. అవునారాయణ, నువ్వు చెప్పేది నిజమే. పైగా డాక్టర్ కృష్ణ వైద్యశాలలో అన్ని రకాల రంగుల మందులు కూడా లేవు. ఈ డాక్టర్ చూడ్డానికి చాలా పెద్ద చదువు చదివిన వాళ్ళ అనిపిస్తున్నాడు. ఇంతలో గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం గారు వేదికపై ఆ కొత్త వైద్యుడైన రమణను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎంతో గర్వంగా ఇలా అంటారు. రమణ గారు, ఈ శ్రీలక్ష్మి వైద్యశాల మన మాధవరానికి అలంకారం. మీలాంటి గొప్ప వైద్యుడు మీ వైద్యశాలని మా ఊర్లో ప్రారంభించడం మా ఊరి ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ రోజు నుండే వైద్యం మొదలు పెట్టండి. మా ఊరి ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవను అందిస్తారని ఆశిస్తున్నాను. అందుకుగాను ఈ ఊరి ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు. ఆ మాటలు వినగానే ఊరి ప్రజలంతా చప్పట్లు కొడతారు. ఇక రమణ తన గొంతును సవరించుకుని కొన్ని అర్థంకాని పదాలు కలిపి మాట్లాడుతూ ఇలా అంటాడు. నా ఈ వైద్యశాలను మీ ఊర్లో ప్రారంభించడానికి అనుమతించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామ పెద్దగారు, నేను మీ ఊరి సేవకే వచ్చాను. నేను కేవలం వైద్యుణ్ణి కాదు, ఒక సర్టిఫైడ్ అలోపతిక్, ఆయుర్వేదిక్, హోమియోపతిక్ ఇంటర్ డిపెండెంట్ థెరపిస్ట్. నా చికిత్స విధానం చాలా వినూత్నమైనది. అబ్బా, ఎన్ని పేర్లో, ఎంత గొప్ప డాక్టరో. నా వైద్యం చౌకగా ఉంటుందండి. పెద్ద పెద్ద పరీక్షలు అవసరం లేదు. కేవలం 10 రూపాయలకే మంచి వైద్య సలహా, 25 రూపాయలకే పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో నా ప్రత్యేకమైన డిఫ్యూజర్ కాంబినేషన్ లిక్విడ్ మందిస్తాను. ఎలాంటి జబ్బైనా అన్ని ఒక్క డోసులోనే తగ్గిపోతాయి. ఆ మాటలు వినగానే జనమంతా చప్పట్లు కొడతారు. అదే ఊరికి చెందిన సీతయ్య, సుశీల అనే భార్యాభర్తలు ఆ మాటలకు ముగ్ధులైపోయి ఆ పక్కనే ఉన్న డాక్టర్ కృష్ణ చిన్న వైద్యశాల వైపు చూస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా సుశీల, మన ఊరికి ఎంత పెద్ద డాక్టర్ వచ్చాడో. ఆ డాక్టర్ కృష్ణ అయితే చిన్న జ్వరానికి కూడా 3 రోజుల మందులు, పెద్ద పెద్ద పరీక్షలు అంటాడు. ఈ కొత్త డాక్టర్లు అయితే తక్కువ డబ్బులకి వెంటనే తగ్గిస్తాడట. అయ్యో, మీరలా అనకండి. చదువుకున్న డాక్టర్ అయితేనే నమ్మాలి. ఆ రమణ ఎంత ఆర్భాటం చేస్తున్నాడో చూడండి. అతనికి వైద్యంపై అవగాహన ఉన్నట్టు లేదు. అతని మాటలు వింటుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నీకెప్పుడు అనుమానపు ఆలోచనలే. గ్రామ పెద్దే నమ్ముతున్నాడు కదా, చూద్దాం. ఇదిలా ఉండగా అదే ఊరిలో చాలా ఏళ్లుగా ఒక చిన్న వైద్యశాలను నడుపుతున్నాడు డాక్టర్ కృష్ణ. తన వైద్యశాలలో కూర్చొని ఉంటాడు. అక్కడొక్క పేషెంట్ కూడా లేడు. పక్కనే రమణ క్లినిక్ నుండి జనం సందడి వినిపిస్తుంది. అది చూసిన డాక్టర్ కృష్ణ తనలో తానే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆర్భాటం, అబద్ధాలు ఈ సమాజంలో త్వరగా జనాల్ని ఆకర్షిస్తున్నాయి. నేను సంవత్సరాలు కష్టపడి చదివి నిజాయితీగా వైద్యం చేస్తే నన్నెవరూ పట్టించుకోవడం లేదు. ఆ రమణ ఎవరో కూడా తెలీదు. ఏ మందిరిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో. జనాలు మాత్రం చౌకగా వైద్యం దొరుకుతుందని అందరూ అతని దగ్గరికి ఎగబడుతున్నారు. ముందు ముందు ఏం జరగబోతుందో ఏమో. ఇంతలో ఆ ఊరి గ్రామస్తుడైన నారాయణ లోపలికొస్తాడు. అతను డాక్టర్ కృష్ణకి పాత పేషెంట్. నమస్కారం డాక్టర్ గారు. రండి నారాయణ గారు, ఏమైంది? ఒంట్లో ఏమన్నా జ్వరం, నలతగా ఉందా? లేదు డాక్టర్ గారు, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. కానీ జ్వరం కోసం కాదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి నారాయణ గారు, ఏమిటా ముఖ్యమైన విషయం? డాక్టర్ గారు, ఆ రమణ రాకతో అంత అయోమయంగా ఉంది. అతన్ని చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. అతను నిజమైన వైద్యుడేనా అని. మీ వైద్యశాలకు పేషెంట్లు రావడం లేదు. అంతా రమణ దగ్గరికి వెళ్తున్నారు. అతని దగ్గరికి వచ్చిన వారికి అతను మీపై లేనిపోనివన్నీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అతను అంటున్నాడు, మీ డాక్టర్ కృష్ణకు అసలు వైద్యం తెలియదు, అందుకే ఎక్కువ మందులు ఇస్తాడు. నా మందైతే ఒక్క డోస్ చాలు అని. నారాయణ గారు, మీకు తెలుసు కదా, వైద్యం అనేది ఒక శాస్త్రం. అది అనుభవం, నిరూపితమైన వైద్య విధానాలపై ఆధారపడి ఉంటుంది.
పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల మందులు చూసి రోగాలు తగ్గిపోవు. ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, టైఫాయిడ్ వంటివి వస్తే వెంటనే సరైన యాంటీబయాటిక్స్, సెలైన్ అవసరం. లేదంటే ప్రాణానికి ప్రమాదం. నేనెక్కువ మందులిస్తానని అనుకోవడం కంటే ఆయన నిజంగా డాక్టరేనా అని తెలుసుకోవడం ముఖ్యం. అవును డాక్టర్ గారు, మీరు చెప్పింది నిజమే. కానీ పేదవారు ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేక త్వరగా నయమవుతుందనే ఆశతో అక్కడికి వెళ్తున్నారు. పైగా మన ఊరి పెద్ద సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ విషయంలో అతనికే మద్దతిస్తున్నారు. దేవుడి దయ వల్ల ఇంతవరకు ఎవరికేమీ కాలేదు. ఇక ముందు కూడా ఏమీ కాకూడదు. నేను అదే కోరుకుంటున్నానండి. సరే డాక్టర్ గారు, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నాకు సెలవు ఇప్పించండి. అలాగే నారాయణ గారు, మంచిది అని చెప్పి నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు రాత్రి సమయంలో సీతయ్య తీవ్రమైన జ్వరంతో పడకపై పడి ఉంటాడు. అతని శరీరమంతా ఎర్రగా దద్దుర్లు వచ్చి ఉంటాయి. సుశీల భయంతో కూర్చొని ఉంటుంది. అప్పుడు సీతయ్య నొప్పితో మూలుగుతూ ఇలా అంటాడు. అమ్మా, అయ్యా, సుశీల, ఒళ్ళు కాలిపోతోంది. దద్దుర్లు మంటలేపుతున్నాయి. కడుపులో విపరీతమైన నొప్పిగా ఉంది. ఆ డాక్టర్ రమణ ఇచ్చిన పసుపు మందు తాగినప్పటి నుండి ఇలా అవుతోంది. చూసారా, నేను ముందే చెప్పాను కదా, ఆ రంగుల మందులు ప్రమాదకరమని. ఇప్పుడేం చెయ్యాలి? ఆ దొంగ వైద్యుడు నాశనమైపోతాడు. అతడిచ్చిన పసుపు మందు తాగగానే మీరు కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే అది తగ్గడానికి ఏదో ఒక దిక్కుమాలిన ఇంజెక్షన్ ఇచ్చాడు. మళ్ళీ అలాగే అనిపిస్తే వెంటనే రండి, ఇంకో ఇంజెక్షన్ ఇస్తానని చెప్పాడు. ఇదా అతను చేసే వైద్యం? నా ప్రాణం పోయేలా ఉంది సుశీల. పద, వెంటనే ఆ డాక్టర్ రమణ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఏ ఇంజెక్షన్ చేస్తాడో. మళ్ళీ ఆ దొంగ దగ్గరకా? అస్సలొద్దు. మీ ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. మనం డాక్టర్ కృష్ణ దగ్గరికి వెళ్దాం. ఆయన మందు ఖరీదైనదైనా మీ ప్రాణం కంటే కాదుగా. నేను ఒక పెద్ద తప్పు చేశాను సుశీల. డబ్బు ఆదా చేయాలని చూసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను అని అంటూ కంటతడి పెట్టుకుంటాడు. అతని బాధ చూడలేక సుశీల వెంటనే కష్టపడి సీతయ్యను ఎడ్లబండెక్కించి డాక్టర్ కృష్ణ వైద్యశాలకు పరిగెత్తుతుంది. అక్కడికి చేరుకోగానే సీతయ్య పరిస్థితిని చూసిన డాక్టర్ కృష్ణ హుటాహుటిన అతన్ని పరీక్షించి రమణ వైద్యం యొక్క తీవ్రతను గుర్తిస్తాడు. ఆయన ముఖంలో కోపం, ఆందోళన కనిపిస్తాయి. అప్పుడు సుశీల డాక్టర్ కృష్ణ కాళ్లపై పడి ఇలా బ్రతిమాలుకుంటుంది. డాక్టర్, దయచేసి మా ఆయన్ను కాపాడండి. ఆ దొంగ వైద్యుడు ఏదో మందు దిక్కుమాలిందిచ్చాడు. అందుకే అప్పట్నుంచి మా వారికిలా అయ్యింది. దయచేసి ఎలాగైనా మా ఆయన ప్రాణాలని కాపాడి పుణ్యం కట్టుకోండి డాక్టర్. అప్పుడు డాక్టర్ కృష్ణ తన కాళ్లపై పడిన సుశీలను పైకి లేపి తనని ఓదారుస్తూ ఇలా అంటాడు. అయ్యయ్యో, ఏం చేస్తున్నావమ్మా? ముందు పైకి లేవండి. మీరు ధైర్యంగా ఉండండి సుశీలమ్మ గారు. సమయం వృధా చేయకూడదు. ఈ మందుల వల్ల ఆయన కిడ్నీలపై, కాలేయంపై విషప్రభావం పడింది. ఇది తీవ్రమైన అనాఫిలాక్టిక్ షాక్. ఆ నకిలీ ఇంజెక్షన్ చాలా ప్రమాదకరమైనది. తక్షణమే సెలైన్ ఎక్కించాలి, యాంటీడోస్ ఇవ్వాలి అని చెప్పి డాక్టర్ కృష్ణ వెంటనే నర్సు సహాయంతో సీతయ్యకు చికిత్స మొదలు పెడతాడు. కాసేపటి తర్వాత సీతయ్య కొద్దిగా కుదుట పడతాడు. అప్పుడు డాక్టర్ కృష్ణ సుశీలతో ఇలా అంటాడు. అమ్మా, మీరు ఆ రమణిచ్చిన మందులేమైనా తీసుకొచ్చారా? ఆ మందులేమిటో చూపిస్తే ఆయనకేమిచ్చారో తెలుసుకోవచ్చు. అప్పుడు సుశీల రమణ ఇచ్చిన రంగుల సీసాలు, ఒక పసుపు పొట్లం ఇస్తుంది. వాటిని తీక్షణంగా పరిశీలించి వాటిపై కొన్ని టెస్టులు చేసి పట్టలేని కోపంతో డాక్టర్ కృష్ణ సుశీలతో ఇలా అంటాడు. ఇదేం వైద్యం? ఇది పసుపు రంగు నీళ్లు. ఇందులో కొద్దిగా రసాయనం కలిపి ఉండొచ్చు. ఇదసలు మందు కాదు. అది కేవలం స్టెరాయిడ్ మరియు కొన్ని ప్రమాదకరమైన నొప్పి నివారణ మందుల కలయిక. దొంగ, మహాదొంగ, చదువులేనివాడు, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇలాంటివాణ్ణి నమ్మి మీ భర్త తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతలో సీతయ్య విషయం తెలుసుకున్న నారాయణ ఆందోళన పడుతూ వైద్యశాల లోపటికొచ్చి ఇలా అంటాడు. సీతయ్యకేమైంది డాక్టర్? ఆ రమణ వైద్యం పనిచేయలేదా? ఇప్పుడు సీతయ్యకు ప్రమాదమేమీ లేదు కదా డాక్టర్? పనిచేయకపోవడం కాదు నారాయణ గారు. ఇంకాస్త ఆలస్యమై ఉంటే ఆ దొంగ వైద్యం సీతయ్య ప్రాణాలని తీసేసేది. నేను మీకు చెప్తున్నాను, ఆ రమణకు కనీసం 10వ తరగతి చదివిన జ్ఞానం కూడా లేదు అని. కేవలం డబ్బు కోసం అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. తక్షణమే అతన్ని క్లినిక్ను మూయించాలి. లేదంటే ఈ ఊరి జనాభా ప్రాణాలకి ప్రమాదం. నేను మీతో ముందే చెప్పాను కదా డాక్టర్ గారు, ఆ రమణ డాక్టర్ అంటే నాకు నమ్మశక్యంగా లేదు అని. పైగా గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం గారు కూడా అతన్ని గుడ్డిగా నమ్మారు. దాంతో ప్రజలు కూడా అతను ఒక పెద్ద వైద్యుడని నమ్మడం మొదలుపెట్టారు.
అందుకే ఇన్నాళ్లుగా అతని ఆగడాలు సాగాయి. అతను ప్రజల నమ్మకాన్ని ఆర్భాటం తక్కువ ఫీజుతో కొనుక్కున్నాడు. అతనసలు డాక్టరే కాదు. అసలతని డిగ్రీలేంటో చూపించమని మీరందరూ అతన్ని ఒక్కోసారైనా అడిగారా? మీరు చెప్పింది నిజమే డాక్టర్ గారు. నేను మా వారికి ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, అతను ఒక దొంగ వైద్యుడు అని, అతని మాయమాటలకు మోసపోకూడదని. అయినా ఇప్పటికీ ఆలస్యమైందేమీ లేదు. ఇది జరిగిందంతా ఇప్పుడే వెళ్లి గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం గారికి చెబుతాను. నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతాను. ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్లి ఆ దొంగ డాక్టర్ బండారము ప్రజలందరి ముందు బయటపెడతాను. పదమ్మా, నేను కూడా నీకు తోడుగా వస్తాను. ఎలాగైనా ఆ నీచుడి నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేయాలి అంటూ సుశీల నారాయణను వెంటపెట్టుకుని గ్రామ పెద్దయిన సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆయనకు జరిగిన విషయమంతా వివరిస్తుంది. దాంతో ఆగ్రహానికి గురైన గ్రామ పెద్ద సుశీలతో ఇలా అంటాడు. అమ్మా సుశీల, నన్ను క్షమించమ్మా. వాడి మాటల మాయలో పడి నేను కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నువ్వు బాధపడకు. ఎలా అయినా సరే రేపు ఉదయాన్నే ఊరి ప్రజలందరూ చూస్తుండగా వాణ్ణి ఉతికి పాడేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు సీతయ్య దగ్గరికి వెళ్ళి అతన్ని జాగ్రత్తగా కనిపెట్టుకో. మిగతాది రేపు ఉదయాన్నే చూసుకుందాం అని చెప్పి సుశీలను అక్కడ్నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత నారాయణతో ఊరి ప్రజలందరినీ ఉదయం కల్లా ఆ రమణ వైద్యశాల వద్దకి తీసుకురమ్మని చెబుతాడు. అలా రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం గ్రామ కూడలిలో గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం గారు, నారాయణ, సుశీల మరియు ఇతర గ్రామస్తులు కోపంతో గుమిగూడి ఉంటారు. రమణ తన క్లినిక్ ముందు భయంగా నిలబడతాడు. అప్పుడు సుశీల తన కోపాన్ని ఆపుకోలేక కోపంతో ఇలా అంటుంది. ఒరే నీచుడా, నీ నకిలీ వైద్యం నా భర్త ప్రాణాలని తీసేబోయింది. సమయానికి డాక్టర్ కృష్ణ గారు లేకపోతే ఈ రోజు నేను విధవనయ్యేదాన్ని. ఒరే దొంగ, నీ మాయమాటలు, రంగుల మందుల వల్ల మా ఊరి ప్రజలు ఎంత నష్టపోయామో తెలుసా నీకు? అయ్యో సుశీలమ్మ, నా మందులు అవి మీ ఆయనపై బాగా పనిచేయలేదంతే. అసలు ఇంగ్లీష్ మందుల గురించి మీకేం తెలుసు? నేను మీకు వేరే రంగు మందిస్తాను. అది పని చేయకుండా ఇంకొక ఇంజెక్షన్ ఇస్తాను. మీరు కంగారు పడకండి. మీ ఆయనని ఎలాగైనా నేను కాపాడుతాను. ఇక చాలా ఆపరా. డాక్టర్ కృష్ణ అంతా చెప్పారు. నువ్వు డాక్టరే కాదట. అసలు నీ దగ్గర ఏ డిగ్రీలున్నాయి చూయించు. అవి అవి హైదరాబాద్లో ఉండిపోయాయండి. నా డిగ్రీలు చాలా పెద్దవి, మీకు అర్థం కావు. నీ డిగ్రీలు ఎంత పెద్దగా ఉన్నాయో లేదో మాకు అవసరం లేదు. నీ నకిలీ వైద్యం వల్ల సీతయ్య చావంచెల వరకు వెళ్ళాడు. నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఇంకా చూస్తారేంట్రా? ఈ దొంగ డాక్టర్ని మక్కిలి విరిగేలా కొట్టి వీడి రంగు మందుల్ని వీడితోటే మింగిద్దాం పదండి. రమణ భయపడి తన వైద్యశాల తలుపులు మూసి వెనుక దారిలో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకుంటారు. అతనికి బాగా దేహశుద్ధి చేసి అతన్ని పోలీసులకు పట్టిస్తారు. ఆ తర్వాత గ్రామ పెద్దయిన సుబ్రహ్మణ్యం గారు ఆ దొంగ వైద్యుని నిజస్వరూపాన్ని ముందే తెలుసుకోలేదన్న పశ్చాత్తాపంతో ప్రజలందరితో ఇలా అంటాడు. తప్పు జరిగింది నా అమాయకత్వం వల్ల. ఈ దొంగను నమ్మి గ్రామానికి తీసుకొచ్చాను. ఈ రోజు నుండి ఈ నకిలీ వైద్యశాల యొక్క నామరూపాలు లేకుండా చేయండి. నిజమైన వైద్యం, నిజమైన డాక్టర్ అంటే డాక్టర్ కృష్ణగారు మాత్రమే. గ్రామస్తులు వెంటనే రమణ వైద్యశాల బోర్డును లాగి కింద పడేసి ఆ వైద్యశాల మొత్తాన్ని ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత గ్రామ పెద్ద సుబ్రహ్మణ్యం గారు మరియు ఊరి ప్రజలంతా డాక్టర్ కృష్ణ వైద్యశాల దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పుకుంటారు. డాక్టర్ కృష్ణగారు, మమ్మల్ని క్షమించండి. మేము మీ నిజాయితీని గుర్తించలేకపోయాం. ఆర్భాటాన్ని నమ్మి అత్యంత ప్రమాదకరమైన పొరపాటు చేశాము. అయ్యో సుబ్రహ్మణ్యం గారు, మీరు వయసులో పెద్దవారు. మీరు నాకు క్షమాపణలు చెప్పడమేంటి? కాని ఇక నుంచైనా ఈ ఘటన అందరికీ ఒక గుణపాఠం కావాలి. వైద్యం ఎప్పుడు చౌకగా దొరకదు. ఎందుకంటే అది చౌకైన మందులు మాటలతో రాదు. అది చదువు, నిజాయితీ మరియు బాధ్యతతో కూడినది. ఇక నుంచైనా మాయమాటలు చెప్పి ఆర్భాటాలు చూపించే దొంగ వైద్యుల్ని చూసి వాళ్ల మాయలో పడి మోసపోకండి. ఇదే ఈ గ్రామ ప్రజలందరికీ నా మనవి అని అనగానే గ్రామస్తులందరూ డాక్టర్ కృష్ణకు ధన్యవాదాలు చెబుతారు. కృష్ణ చిరునవ్వుతో తన వైద్యశాలలోకి వెళ్తాడు. అలా మళ్లీ అతని వైద్యశాల వద్ద సందడి మొదలవుతుంది. కథలోని నీతి: నకిలీ ఆకర్షణీయమైన మాటలు నమ్మొద్దు. చౌకగా దొరుకుతుందనే అత్యాశతో నిరూపితం కాని చికిత్సను ఆశ్రయిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఎప్పుడూ నిజమైన జ్ఞానం, నిజాయితీ ఉన్నవారినే నమ్మాలి.